డ్రగ్స్ రహిత సమాజంగా చిత్తూరును తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చిత్తూరు జిల్లా పోలీసులు పనిచేస్తున్నారని చిత్తూరు ఏఆర్ఎస్పీ రాజశేఖర్ అన్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన దీక్షిత్ సుక్రీత్, మురళీధర్ బురుడి అనే ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి దాదాపు 39.7 కేజీల గంజాయిని 2 మొబైల్ ఫోన్లతో పాటు డస్టర్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీస్ అతిథి గృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏఆర్ఎస్పీ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. ఆధునిక సాంకేతికతతో డ్రగ్స్ వాడిన వారిని తక్షణమే నిర్ధారించే కిట్స్ వచ్చున్నాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. హానికరం ఎంతవరకు ఉందనేసి ప్రజలందరూ కూడా వివరించడం జరిగింది. ఇంకా కూడా అది కంటిన్యూ చేస్తున్నాం. డ్రగ్స్ విత్ బ్రో అనే ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ నిర్మూలన భాగంగా ఈ కార్యాచరణ భాగంగా ఆపరేషన్ గరుడ అనేసి, ఆపరేషన్ వజ్రప్రహార్ అనేసి ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఇలా డ్రగ్స్ కేవలం డ్రగ్స్ ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు పట్టుకుంటేనే దొరుకుతారనేసి ఒక ధైర్యం ఉండేది కొంతమందికి. బట్ ఇప్పుడు అలా కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏ రకంగా అయితే మనం బ్రీత్ అనలైజర్స్లో పట్టుకుంటామో సేమ్ అదే రకంగా ఇప్పుడు డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ అనేసి వస్తున్నాయి. అప్పటికప్పుడు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేసి టెస్ట్ చేయడం ద్వారా వాళ్ళని మనం తెలుసుకోవడం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేది రౌడీ షీటర్స్ కానీ డ్రగ్ అఫెండర్స్ కానీ వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళ ద్వారా కొంతమంది ఈ విద్యార్థులు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. సో వీళ్ళని వాళ్ళకి దగ్గరికి పోనీకుండా చేయాలంటే వీళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ డ్రగ్స్ నివారణలో భాగంగా ప్రతి ఒక్క ఎస్హెచ్ఓ కూడా ఆల్ కాలేజీలో కూడా కొన్ని మనం క్లబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రభుత్వంలో ఉన్న అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ని, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్ తీసుకొని వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని ఎక్కడే కానీ ఈ మహమ్మారిని ప్రబలకుండా మన జిల్లాలో మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా విద్యార్థులు దీన్ని బారిన పడి నాశనం అయిపోకుండా, వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడైపోకుండా వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రతి విద్యార్థులు తల్లిదండ్రులకి అప్పీల్ చేస్తున్నాము. దయచేసి మీ పిల్లల్ని గమనించుకోండి. ఈవెన్ మీ పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా, కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ లగేజ్ ఏవైతే ఉన్నాయో బుక్స్ సంబంధించింది అప్పుడప్పుడు మీరు తనిఖీ చేయండి. వాటికి తెలియకుండానే తనిఖీ చేయండి. అలా ఏమైనా ఉంటే కూడా ఒకవేళ మీరు మార్చుకోలేని పరిస్థితి ఉంటే మాకు రహస్యంగా చెప్పినా పర్లేదు. మీ పిల్లలకి మీరు చెడ్డ కాకపోయినా పర్లేదు. మాకు చెప్తే మేము ఏదో రకంగా వాళ్ళని దారి తీసుకొస్తాము. డ్రగ్ రిడక్షన్ సెంటర్స్ పంపించేదానికి చేస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము. మళ్ళీ వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి, మంచి ఆరోగ్యవంతులు అయ్యేదానికి, వాళ్ళకి బంగారు భవిష్యత్తు కలిగే విధంగా చేసేదానికి పోలీసులుగా మా వంతు సహాయ సహకారాలు మేము ఇస్తామనేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరికి ప్రెస్ సోదరులు కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్న డ్రగ్స్కి సంబంధించి మా దృష్టికి తీసుకురండి. ఎవరు ఇటువంటి సమాచారం తీసుకొచ్చినా కూడా మేము గోప్యంగా ఉంచుతాం. ప్రతి ఒక్కరూ మనం సమాజం ఈ మహమ్మారి బాధ నుంచి కాపాడేదానికి ప్రతి ఒక్కరూ మనం భాగస్వాములు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మా ఎస్పీ తుషార్ రెడ్డి ఐపీఎస్ గారు ప్రత్యేకంగా ఈ కార్యాచరణ ఏ రకంగా చేయాలనేది వారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ముందుకు పోయి ఇంకా మంచిగా ఈ ఫలితాలు సాధిస్తాం. ఈ డ్రగ్స్ వాడే వాళ్ళ మీద, డ్రగ్స్ అఫెండర్స్ మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామనేసి కఠిన చర్యలు తీసుకుంటాం, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తూ క్లీన్ చేయడము, అక్కడ ఉన్న యువకులు ఆడుకోవడానికి, వాళ్ళని డైవర్ట్ చేయడానికి, మంచిగా వాళ్ళ పరివర్తన రావడానికి, మిగతా ఎవరైనా ఫ్యామిలీస్ అటువైపు వెళ్ళడానికి కానీ లక్ష్యంగా ఇప్పుడు ఒక చిన్న పార్కుల మాదిరిగా మారుతున్నాయి. సో ఖచ్చితంగా మేము ఈ ధైర్యస్పష్ట దాన్ని కూడా ఇంకా మేము ఇంప్రూవ్ చేస్తాము. ప్రజలకు అందరికీ కూడా మేము ఉన్నామనే భరోసా అయితే ఇస్తాము. తర్వాత ఈ రైడ్స్లో పాల్గొన్న ఇటువంటి మంచిగా దీన్ని డిటెక్ట్ చేసి దీన్ని సీజ్ చేసిన మన టౌన్ డిఎస్పీ వెంకటనారాయణ గారికి, వారి ఆధ్వర్యంలో పనిచేసిన మన వెస్ట్ సిఐ గారికి, అలాగే యాదగిరి ఎస్ఐ గారికి, వాళ్ళ సిబ్బందికి, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.
వాళ్ళందరికీ కూడా మంచిగా రివార్డ్స్కి మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఛాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.